We are going to see some of the things. కొన్ని విషయాలు మనం చూడబోతున్నాము. Amen. I believe that నేను నమ్ముతున్నాను పరిశుద్ధ ఆత్మ మనతో మాట్లాడతాడని. ఉదయం నేను రోమన్ క్యాథలిక్ ఏ విధముగా మర్మమై ఉన్న బబులోనుగా మారిందో మొదలుపెట్టాను. ఎందుకంటే గత 7 కూటాలు ఇప్పటివరకు నేను బోధించట్లో 7 కూటాలు నేను ఈ 3 బబులోన్ల గురించి నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. బబులోన్ల గురించి, బబులోను మతము, బబులోను దేశము వింటున్నారా? అవన్నీ చాలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటిదాకా. ఈరోజు ఆ బబులోను మతంలో నుండి దేవుడు మనం బయట తీసుకొచ్చాడు. కరెక్టేనా కాదా? ప్రకటన 18వ అధ్యాయం 4వ వచనం అదే కదా. నా ప్రజలారా దాని పాపములలో పాలిభాగస్తులు కాకుండానట్లును దానికి కలిగే తెగులో ఏవి మీకు ప్రాప్తించకుండానట్లును దాన్ని విడిచి బయటికి రమ్మన్నాడు ఆయన. కల్దీయుల దేశము నుండి ఏ విధంగానైతే అబ్రాహాము బయటికి వచ్చాడో, అవునా, ఏకైక దేవుని ఆరాధికులై ఉన్న షేతు సంతానం వారు. షేతు సంతానం వారు ఎవరు? ఏకైక దేవుని ఆరాధికులు. హాము సంతానము నుండి ఏమొచ్చింది? బహుదేవత ఆరాధన. త్రిత్వము త్రియేక వచ్చిందా లేదా? అయ్యో మర్చిపోయినలే, అన్నీ మర్చిపోయినలే. పోండి, మర్చిపోండి. మిమ్మల్ని కూడా దేవుడు మర్చిపోతాడు, అది కన్ఫామ్. అది మనం చేసే ఆరాధన ఏందో మనకు తెలియకపోతే ఎట్లా ఎత్తబడతాం? ఈరోజు మనం బహుదేవత ఆరాధన చేయడం లేదు. మనం త్రియేక త్రిత్వము, అది బహుదేవత ఆరాధన. అది ఎందుకంటే ప్రతి మతంలో త్రియేక త్రిత్వం ఉన్నది. ఈజిప్టులో త్రిత్వం ఉన్నదా? వాళ్ళు త్రిత్వ దేవుని ఆరాధిస్తారా? పేర్లు మాత్రమే వేరండి, కానీ అదే త్రియేక, అదే త్రిత్వము. అన్యత్వంలో ఉన్నదా లేదా? హిందూయిజంలో ఉందా లేదా? త్రియేక త్రిత్వం ఉన్నదా లేదా? ఎస్. అలానే క్రైస్తత్వంలో కూడా ఉన్నది. అందుకే మనం దాని నుండి ఈరోజు బయటికి పిలువబడ్డాం. మనం ఏకైక దేవుని ఆరాధికులం. మనం షేతు సంతానములో నుండి వచ్చిన మూల పురుషుడైన అబ్రహాము ఏకైక దేవుని ఆరాధికుడై ఉన్నాడు. అందుకే ఆయనను కల్దీయుల దేశము నుండి, బబులోను నుండి వేరు చేశాడు దేవుడు. అక్కడ బబులోను దేశం, బబులోను మతం, బబులోను పేరు ప్రఖ్యాతలు, వాటి నుండి దేవుడు ఆయనను బయటికి పిలిచాడు. ఆయన ఈరోజు కూడా దేవుడు అబ్రహాం యొక్క రాజసంతానమైన మనల్ని కూడా, మనం ఎవరం? అబ్రహాం యొక్క రాజసంతానం, మూల పురుషుడైన అబ్రహాం యొక్క రాజసంతానం. ఇప్పుడు మనల్ని కూడా ఆయన అదే బబులోను బయట పిలిచాడా లేదా? ఎస్. ఎందుకు? మనం ఏకైక దేవుని ఆరాధికులం. మనం తండ్రియే కుమారుడిగా వచ్చాడని నమ్ముతున్న వాళ్ళం. పాత నిబంధనలోనే యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని నమ్ముతున్న వాళ్ళం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. మనకు 3 దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు ఉన్నాడు. మనకు దేవునిలో 3 వ్యక్తులు లేరు, 3 వేరు వ్యక్తులు లేరు. మనకు దేవునిలో ఒకడే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే 3 కార్యాలయాలలో ఆయన పనిచేసుకుంటూ వచ్చాడు. ఆయన తండ్రి అనే కార్యాలయం, కుమారుడు అనే కార్యాలయం, పరిశుద్ధాత్మ అనే కార్యాలయము. ఎలాగైతే ప్రవక్త అంటాడు, షేక్స్పియర్ నాటకములో ఒకే వ్యక్తి అనేకమైన పాత్రలు వేస్తూ ఉంటాడో, ఒకే వ్యక్తి అనేక పాత్రలు వేస్తూ ఉంటాడు ఆ నాటకంలో. వ్యక్తి ఒక్కడే, పాత్రలు వేరు. అలానే దేవుడు కూడా ఒకడే. ఆయన తండ్రి పాత్ర వేశాడు, కుమారుడి పాత్ర వేశాడు, పరిశుద్ధాత్మ పాత్ర వేశాడు. ఒకడే దేవుడు. కానీ దీని త్రిత్వము వాళ్ళు నమ్మరు, త్రియేక దేవుడు వాళ్ళు నమ్మరు. వింటున్నారా? ఎందుకంటే వాళ్ళకు బహుదేవత ఆరాధన కావాలి వాళ్ళకు. అందుకే వాళ్ళు ఏమంటారంటే తండ్రి కుమారుడు కాదంటారు. వాళ్ళు తండ్రి కుమారుడు కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు అంటారు. మరి యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అంటారు. అదే త్రియేకలో ఉన్న, త్రిత్వంలో ఉన్న సిద్ధాంతం. కానీ ఈ రోజున మనం ఆ మతము నుండి బయటికి పిలువబడ్డాం. మన ఛాయ అక్కడ ఉంది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము బయటికి పిలువబడ్డాడు. మనము అబ్రహాం యొక్క రాజసంతానంగా బయటికి పిలువబడ్డాము. ఏకైక దేవుని ఆరాధికులం మనము. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందుగా ఏ దేవుడును ఉండడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడని చెప్పిన
ఆ దేవుని ఆరాధికులం మనం. ఎందుకంటే ఆ దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అర్థమైందా? అక్కడెక్కడో సింహాసనమైన తండ్రి కూర్చొని కిందికి కుమారుని పంపలేదు ఆయన, డినామినేషన్ వాళ్ళు చెప్పినట్టు. తర్వాత యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పంపలేదు, తండ్రియే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు. పెంతెకోస్తు రోజున, పెంతెకోస్తు పండగ రోజున తండ్రియే ఆత్మస్వరూపైన దేవుడే సశరీరుడయ్యాడు, సొంత శరీరం దాల్చుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ సొంత శరీరం దాల్చుకొచ్చిన ఆత్మస్వరూపుడైన దేవుడే అదిగో పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఇది ఎవరైతే నమ్ముతున్నారో, అంగీకరిస్తున్నారో, దీనిని ఎవరైతే స్వీకరించి ఆరాధిస్తున్నారో వారే అబ్రాహాము యొక్క రాజసంతానం. ఆమేన్ అండ్ ఆమేన్. అయితే ఇప్పుడు మనం చరిత్రలో వెళ్ళబోతున్నాం. మనం జాగ్రత్తగా వినండి. ఇది మహాబబులోనుగా ఎలా మారింది. యాక్చువల్గా బబులోను ఆదికాండం ప్రారంభంలో ఉన్నది, అలానే బైబిల్ మధ్యలో ఉన్నది. ఇప్పుడు బైబిల్ చివరిలో ప్రకటన 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో అది మర్మమైన బబులోనుగా పిలువబడుతున్నది. అది ఎలా అయింది అది చూద్దాం దేవుని చిత్తమైతే ఈ రాత్రి. ఓకేనా? వి నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమై ఉన్నది. సో లెట్స్ టర్న్ టు ద బైబిల్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, ప్రత్యక్షత గ్రంథం, ద రెవల్యూషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు ఈ పుస్తకం పేరు ఏం పేరు అంటే ద బుక్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం, యేసుక్రీస్తు యొక్క బయలుపాటు గ్రంథం. 2వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతి అనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నవాడిని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసేయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపోయిన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలులకు ఉరివొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలేతుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. 2, ఒకటి బిలాము బోధ, 2వది నికోలేతుల బోధ. థియోతెర సంఘానికి వెళ్ళి చదివినాం అనుకో, 4వ సంకాలం, ఇది పెరగమ 3, అక్కడ యజబేలు స్త్రీ కనబడుతుంది. అక్కడ అర్థమైందని అన్నది. ఈ నికోలేతుల యొక్క బోధ ఎఫ్ఎసి సంఘకాలంలో, మొదటి సంఘకాలంలో క్రియలుగా ప్రారంభమైంది. అది ఎట్లా ప్రారంభమైంది? నికోలేతుల క్రియ. ఆ క్రియనే తర్వాత ఆత్మ అయింది, ఆ ఆత్మనే తర్వాత సిద్ధాంతమైంది. బోధ అంటే సిద్ధాంతం. మీకు అర్థమవుతుందా? సంఘములో అది సిద్ధాంతంగా మారింది. అది నికోలేతుల సిద్ధాంతం. అంతేకాకుండా బిలాం యొక్క సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ బిలాం యొక్క సిద్ధాంతం, బిలాం యొక్క బోధ. 4వ సంకాలం పెరగమ దగ్గరకు వచ్చినప్పుడు యెజబేలు కూడా వచ్చేసింది. సంఘం ఏమైపోయిందంటే యెజబేలుగా మారిపోయింది అక్కడ. మీకు అర్థమవుతుందా అని చెప్పింది. పెరగమ సంకాలానికి వచ్చినప్పుడు 3వ సంకాలంలో ఈ 2 తప్పిదములు ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. మీలో ఈ 2 తప్పిదములు ఉన్నాయి. అందులో ఒకటి బిలాము బోధను, బిలాము సిద్ధాంతాన్ని అనుసరించేవారు మీలో ఉన్నారు. ఇంకొకటి నికోలేతుల యొక్క సిద్ధాంతమును, బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు. 4వ సంకాలం థియోతెర సంకాలానికి వచ్చినప్పుడు ఇప్పుడు యెజబేలు స్త్రీ కూడా వచ్చేస్తుంది. అర్థమైంది అందరికీ? హల్లెలూయా. యెజబేలు స్త్రీ కూడా మనకు ఆ 4వ సంకాలంలో రావడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఆ యెజబేలు స్త్రీని గురించి
క్లియర్గా చెప్తున్నాడు. ఈ 3 సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి నికోలాయితు సిద్ధాంతము, రెండవది బిలాము సిద్ధాంతము, మూడవది యెజబెలు సిద్ధాంతము. ఈ 3 యెజబెలు బోధ లేదా యెజబెలు సిద్ధాంతం ఏదని అనొచ్చు మీరు. ఈ 3 మొదటి 4 సంఘకాలాల్లో సంఘాన్ని పూర్తిగా చంపేసింది. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు అదే ఆ 3 ఏవైతే వచ్చినాయో వాటి ద్వారా సంఘం పూర్తిగా నాశనం అయిపోయింది. కానీ దేవుడు మరలా మార్టిన్ లూథర్ ద్వారా, మొదటి మార్టిన్ లూథర్ వర్తమానం ద్వారా దాన్ని మరలా పునరుద్ధరించడం, వధూవృక్షం యొక్క పునరుద్ధరణ ప్రారంభమైనది. వధూవృక్షం యొక్క పునరుద్ధరణ ప్రారంభమైనది. అర్థమైంది అందరికీ? ఓకే, లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఖచ్చితంగా ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఎందుకంటే ఇవన్నీ మాకు తెలియకపోతే మేము చేసే ఆరాధన ఏంటో మాకు తెలియదు. చాలామంది క్రైస్తవ్యము పేరుతో వారికి తెలియకుండానే లూసిఫర్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఆరాధన చేస్తున్నది క్రీస్తుని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు లూసిఫర్ని ఆరాధిస్తున్నారు. లూసిఫర్ ఆ విధంగా దేవుని ఆరాధనను లాగేసుకున్నాడని ప్రవక్త అన్నాడు. ప్రభువా, ఈరోజు మేము అలాంటి మభ్యపెట్టే బోధలో లేం ప్రభువా, అలాంటి భ్రమపరిచే బోధలో మేము లేం ప్రభువా. ఆ భ్రమలో నుండి నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసావు. ఆ మభ్యపెట్టే బోధలో నుండి నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసావు. ఆ లాలన చేయు ఆత్మలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసావు. థ్యాంక్ యూ జీసస్. ఆ లాలన చేయు ఆత్మలలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠించావయ్యా. నిన్ను ఆత్మలో సత్యములో ఆరాధించే వారిగా చేశావయ్యా. యథార్థమైన హృదయము గలవారమై నిన్ను ఆత్మలో సత్యములో ఈరోజు మేము ఆరాధించగలుగుతా ఉన్నాం. వందనాలు ప్రభువా. ఏమి అద్భుత ప్రణాళిక మా జీవితంలో జరుగుతున్నది. ఈ వర్తమానంలోకి మేము రావడం అంటే ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది. ఇది కేవలం నీ ఏర్పాటు అయి ఉన్నది. ఇది కేవలం నీ ఎన్నిక అయి ఉన్నది. ఇది నువ్వు జగదు పునాది వేయబడకమునిపే నువ్వు ఏర్పరచుకుంటున్నప్పుడు మాకు ఇచ్చిన కృప ఉన్నది ప్రభువా. ఇది మా స్వబుద్ధి కాదు, మా జ్ఞానము కాదు, కేవలం నీ కృపయ్యా, నీ ఏర్పాటు ప్రభువా. అందుకే మేము ఈరోజు ఇంత ధన్యులుగా ఉన్నాం. ఈరోజు ప్రభువా మేము పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాం. మరొక్కసారి నువ్వు రంగంపైకి దిగి వచ్చి మాతో మాట్లాడు. ఈరోజు ఎంత తప్పుడు రకమైన ఆరాధనలు, బిలాము సిద్ధాంతం వారిని ఏం చేసింది? తప్పుడు రకమైన ఆరాధనను చేసినట్లు చేసింది. ఎస్ లార్డ్, వాళ్ళ తప్పుడు రకమైన ఆరాధన, ఆ అబద్ధపు ఆరాధన వాళ్ళు చేయనట్లుగా చేసింది అక్కడ. ఈరోజు అదే చేస్తున్నది సంఘాన్ని కూడా ప్రభువా. అందుకే మమ్మల్ని అందులో నుండి బయటికి తీసుకొచ్చావు ప్రభువా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈరోజు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాక్యం ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ మీకు తప్పకుండా ఈ విషయాలను అర్థమవునట్లుగా చేస్తాడని. ఆమేన్. హల్లెలూయా. ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ సాయం ద్వారా వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వింటున్నారా? విను. మనకు తెలుసు నికోలాయితు అంటే నికో అనగా జయించుట, లాయితీ అనగా సంఘం, సంఘము జయించబడుట. దాని అర్థం ఏంటిదంటే సంఘమును పరిశుద్ధాత్మ నాయకత్వములో నడిపించబడవలసింది పోయి పరిశుద్ధాత్మకు బదులుగా ఒక మనిషిని, ఆ పరిశుద్ధాత్మ స్థానమును ఒక మనుషునికి ఇచ్చి ఆ మనుషుని నాయకత్వంలో నడిపించబడుట. అది నికోలాయితు బోధ. అర్థమైంది అందరికీ? నికోలాయితు సిద్ధాంతం ఏంటిదంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడవలసిన సంఘము పరిశుద్ధాత్మకు బదులుగా పరిశుద్ధాత్మ స్థానములో ఒక పరిశుద్ధమైన వ్యక్తిని పెట్టి, పోపు లాంటి వాడిని, బిషప్ లాంటి వాళ్ళను, కార్డినల్స్ లాంటి వాళ్ళను, పాస్టర్ల లాంటి వాళ్ళను ఆ సంఘములో పరిశుద్ధాత్మ స్థానాన్ని వాళ్ళు ఆక్రమించేసుకొని
సంఘాన్ని నడిపించడం అయి ఉన్నది. అది నీకు అర్థమైందని చెప్పింది. దాన్ని నికోలేతు సిద్ధాంతం అంటారు. ఇక బిలాము సిద్ధాంతం ఏంటిది అంటే తప్పుడు రకమైన ఆరాధన, ఫాల్స్ వర్షిప్. ఎస్, ఫాల్స్ వర్షిప్, తప్పుడు రకమైన ఆరాధన, తప్పుడు విధమైన ఆరాధన, అది బిలాము సిద్ధాంతం. ఇక యెజబేలు స్త్రీని గురించి మాట్లాడితే పెత్తనము చేయు స్త్రీగా, సంఘమే పెత్తనము చేయు స్త్రీగా, సంఘమే అధికారం చేయు స్త్రీగా మారిపోవడం, సంఘము అధికారం చేయు స్త్రీగా, పెత్తనం చేయు స్త్రీగా మారిపోవడం, అది యెజబేలు. అది యెజబేల్. అది సంఘం యెజబేలుగా మారిపోయింది. ఇప్పుడు అది యెజబేలు మతంలోకి వచ్చేసింది. వింటున్నారని అన్నది. సంఘం పైన అధికారం వాక్యానికి మాత్రమే ఉన్నది. వాక్యం మాత్రమే పెత్తనము చేయాలి. పరిశుద్ధాత్మ మాత్రమే పెత్తనము చేయాలి. పరిశుద్ధాత్మ ఏంటో కాదు, దేవుడు వాక్యం. ఎందుకంటే మనకు తెలుసుగా, వాక్యాన్ని దాటి పరిశుద్ధాత్ముడు ఏం చేయడు. పరిశుద్ధాత్మ ఏం చేసినా వాక్యంలో నుండే చేస్తాడు. ఎందుకంటే వాక్యము దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, ఆత్మ దేవుడే, వాక్యము దేవుడే. అందుకే వాక్యాన్ని దాటి పరిశుద్ధాత్మ ఏది చేయడు కాబట్టి. కానీ ఈరోజు సంఘమే అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నది. సంఘమే వాక్యం పైన అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నది. సంఘమే వాక్యాన్ని తమకి ఇష్టం వచ్చినట్లుగా మలిచేసుకుంటా ఉన్నది. తమకు ఇష్టం వచ్చినట్లుగా అనుకూలంగా దాన్ని మలిచేసుకుంటా ఉన్నది. అందుకే 1 తిమోతి 4వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఈ అంచకాలంలో ఎలా ఉండబోతున్నారట అంటే పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి ప్రవచించాడు. అది ప్రవక్త దానిని ఆయన అనేక వర్తమానంలో బోధించాడు. ముఖ్యంగా 1933లో ఆయన బ్రెన్హామ్ టెబర్నాకిల్కి పునాది రాయి వేస్తున్నప్పుడు అదిగో ఆయన బైబిల్లో ఒక పేజీని చింపి ఆ పునాది రాయిలో పెట్టాడు. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ చెప్పాడు ఆయనకు, ఆ బైబిల్లోని ఆ తిమోతికి రాసిన ఆ పత్రికలో 4వ అధ్యాయంలో, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై ఉండి, వింటున్నారా? దురద చెవులు గలవారై ఉండి తమ స్వకీయమైన దురాశలను నెరవేర్పు చేసుకున్నటకు తమకిష్టమైన బోధకులను వారు పోగు చేసుకుంటారని, వారు సత్యమునకు చెవనివ్వకుండా వారు కల్పనా కథల వైపు తిరుగుతారని. అది నీ పరిచయలోనే, అంటే నీ పరిచయం ఇప్పుడు మొదలవుతుంది కదా, నీ పరిచయం మొదలవుతున్నప్పుడు అది ప్రారంభమయ్యి జనులలో అది జరుగుతుందని చెప్పాడు దేవుడు. అందుకే ఆ పేజీని చింపి ప్రవక్త బ్రెన్హామ్ గారు బైబిల్లో ఆ పేజీని చింపి ఆయన పునాదులో వేశాడు. అక్కడ ఆయన అనుకూలమైన బోధకులను, తమ స్వకీయ దురాశలను నెరవేర్పు చేసుకున్నట్టుకు అనుకూలమైన బోధకులను వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పటికీ ఎవరైనా ఖండితంగా బోధిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ చర్చికి వెళ్ళారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ చర్చ్ను, ఆ పాస్టర్ని ఉండనివ్వరు. ఆపేస్తారు, చర్చ్ను ఆపేస్తారు వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళకి అనుకూలంగా లేదు. అది వాళ్ళ స్వకీయ దురాశలు నెరవేర్పు చేసుకున్నట్టుకు అది వాళ్ళకి అనుకూలంగా లేదు. అందుకే వాళ్ళు చర్చ్ను ఆపేసుకుంటా, వాళ్ళు చర్చ్కి వెళ్ళడం ఆపేస్తారు. డినామినేషన్లో అయితే పాస్టర్నే తీసేస్తారు, ఆ పాస్టర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆ పాస్టర్ని మాకొద్దు నువ్వు పాస్టర్గా ఉండడానికి అని తీసేసి వాళ్ళకు అనుకూలంగా బోధించే పాస్టర్ని వెతుకొని పెట్టుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ ద ప్రొఫెసీ. అది ప్రవచనం, అది నెరవేర్పు జరుగుతున్నది ఇప్పుడు. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? అందుకే ఈ పాస్టర్లు కూడా ఎలా తయారవుతారు? ఖండించరు, బుద్ధి చెప్పరు, హెచ్చరిక చెయ్యరు, అవన్నీ ఏం చేయరు. ఎందుకు అంటే ఎక్కడి నుండి నా సంఘంలో వెళ్ళిపోతారేమో అనే భయంతో. వాళ్ళు వెళ్ళిపోతే మాకు దశమ భాగాలు, వాళ్ళు వెళ్ళిపోతే మాకు కానుకలు వెళ్ళిపోతాయి. ఆ దశమ భాగాల కోసం, కానుకల కోసం వాక్య విషయంలో రాజీ పడుతూ సేవ చేసే ఆ సేవకుడు వెన్నుముక లేని ఆడంగోడు అన్నాడు ప్రవక్త. వెన్నుముక లేని ఆడంగివాడు, సిసి. ప్రాఫిట్ వాడిన మాట ఏంటంటే సిసి, ఆడంగివాడు. ఆ పుల్పిట్ వెనకాల నిలబడి బోధించే హక్కు అతనికి లేదు అన్నాడు ప్రాఫిట్. ప్రేమైనతోని పిల్లలారా, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే
ఈ 3 సిద్ధాంతాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అవి సంఘములో ఇందులో ఏది పని చేసినా, 3 పని చేసినా, 1 పని చేసినా ఆ సంఘం సంఘశాఖగా మారింది. ఎందుకంటే ఈ 3 సంఘశాఖలో మాత్రమే ఉంటాయి. నికోలెతు బోధ, నికోలెతు సిద్ధాంతము, బిలాము సిద్ధాంతము, యెజెబెలు మతము లేదా యెజెబెలు స్త్రీ, ఆమె పెత్తనము, స్త్రీ సంఘం పెత్తనం, పాస్టర్ పైన సంఘం పెత్తనం. అర్థమవుతుందని అన్నది. వాక్యాన్ని ఖండితంగా బోధిస్తే సంఘం పెత్తనం చేయడం. సంఘం ఏంటని అట్లా బోధించవచ్చా? అట్లా చెప్పొచ్చా? ఆయన అట్లా ప్రసంగాలు చేయొచ్చా? ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ ఏంటిదంటే స్పిరిట్స్. బ్రతబానం ఏమంటాడంటే మళ్ళీ ఇవి స్పిరిట్స్, ఇవి ఆత్మలు. అండ్ యు మస్ట్ డిజర్న్ దిస్ స్పిరిట్స్. నువ్వు ఖచ్చితంగా ఈ ఆత్మలను వివేచించాలన్నాడు ప్రవక్త. వాటిని సంఘములు అవి జరుగుతున్నాయేమో వివేచించాలని చెప్పాడు ఆయన. అందుకే సంఘములో పాస్టర్ భార్య లేచి నిలబడి సంఘాన్ని నడిపిస్తున్నది అంటే అది యెజెబెలు స్త్రీగా మారిపోయింది. అది ఎస్, ఆ సంఘం యెజెబెలు స్త్రీ అయిపోయింది. యెజెబెలు సిద్ధాంతం అక్కడ పనిచేస్తూ ఉంది. పాస్టర్ భార్య లేచి నడిపించడం, లేదా ఎవరో ఒక స్త్రీ సంఘాన్ని నడిపించడం, అది ఏమైంది? అది యెజెబెలుగా మారిపోయింది. అది దట్ చర్చ్ హస్ బికమ్ ఎ జెజబెల్. ఆ సంఘం యెజెబెలు స్త్రీగా మారిపోయింది. యెజెబెలు ప్రవక్తినిగా మారిపోయింది. ఆ సంఘం అది పెత్తనం చేయు స్త్రీగా మారిపోయింది, పెత్తనం చేయు సంఘముగా. జాగ్రత్త సుమా, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మను రానివ్వకూడదు మనం సంఘంలా. అర్థమైందని అన్నది అది మనం మర్చిపోకూడదు మనం. అది ఇక్కడ నేను మాట్లాడబోయేది ఏంటిదంటే ఈ పెరగమ సంఘ కాలంలో సాతాను సింహాసనం ఉన్న చోటుగా అది ఎలా మారిందో నేను పొద్దున వర్తమానంలో ప్రవక్త చెప్పిన దాంట్లోకి తీసి చదివిన నేను ఆల్రెడీ. అది నేను మళ్ళీ పోదలుచుకోలేదు. ఆల్రెడీ పొద్దున వర్తమానం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నర్సంపేట వర్తమానాన్ని వినండి, అందులో నేను చెప్పిన నేను పెరగమ అసలైతే పెరగమ పట్టణము ఎలా అది సాతాను సింహాసనంగా చోటుగా మారిందో ప్రవక్త చరిత్రలో తీసి చూపిస్తున్నాడు. ఎందుకంటే వాస్తవంగా సాతాను సింహాసనము బబులోనై ఉన్నది. అర్థమైందని అన్నది. బబులోను దేశము సాతాను సింహాసనం ఉన్న చోటు. కానీ అది పెరగమకి ఎలా మారింది? నిజంగా పెరగమలో జరిగిందే పెరగమ సంఘకాలంలో జరిగింది. క్రీస్తుశకం 312 నుండి 606 పెరగమ సంఘకాలం. క్రీస్తుశకం 312 నుండి 606 మధ్యకాలంలో సార్వత్రికంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములో అది జరిగింది. అది అందుకే దేవుడు ప్రతి కాలానికి ఒక పట్టణం పేరు ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు ఉదాహరణ మనం 7వ కాలంలో ఉన్నాం. మనం 7వ కాలమైన ఈ కాలానికి దేవుడు పెట్టిన పేరు లవోదికియా. ఎందుకు? ఆసియా మైనర్లో ఉన్న లవోదికియా పట్టణంలో ఏం జరిగిందో అదే ఇప్పుడు మన కాలంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తము ఆ సార్వత్రిక సంఘముగా అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది అందుకే ప్రవక్త లవోదికియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పట్టణంకి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆ స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు? అక్కడ జరిగింది, ఆ పట్టణంలో జరిగిందే ఇప్పుడు 1906 నుండి మొదలైన లవోదికియా సంఘకాలంలో జరుగుతూ ఉన్నది. అందుకే ప్రవక్త అంటాడు లవోదికియా ఎలా నాశనమైందట అంటే, ఆ లవోదికియా పట్టణం చరిత్రలో అది ఎలా నాశనం అయిపోయిందని ఉన్నదంటే భూకంపముల ద్వారా. ఇప్పుడు కూడా ఎలా నాశనం అవుతుంది? భూకంపముల ద్వారా. నోవహు దినాలలో ఎలా నాశనమైంది? భూమి కంపించింది, ఆకాశము కంపించింది. ఆకాశంలో నుండి వర్షం పడడము, భూమి కంపించడం వల్ల భూమి పగిలిపోయి భూమిలో ఉన్న నీరు ఏదైతే ఉందో ఆ తూములు విప్పబడ్డాయి. అక్కడ చదవండి, మీకు బైబిల్లోనే ఉంది అదంతా. సేమ్ ఇప్పుడు ఆకాశము నుండి ఆయన అగ్నిని కుమరించబోతున్నాడు.
అగ్నియు గంధకములు కుమ్మరించబడబోతున్నాయి. అదే సమయంలో భూమి కూడా భూకంపముల చేత అది 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 విరవబడి పేలిపోయి, పుచ్చకాయ పేలినట్టు పేలిపోయి లోపట ఉన్న లావా అంతా బయటికి రాబోతా ఉన్నది. సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, భూమి క్రింది భాగాలలో ఏముంది? కోర్. దాన్ని కోర్ అంటారు. ఆ కోర్ దేంతో నిండి ఉన్నది? లావాతో. భూమి క్రింది భాగాలు మండుతూ ఉన్నాయి, అవి లావా. అగ్నిపర్వతం ఎలా వస్తుంది దానికి లావా? ఆ భూమి ఆ స్థలంలో, ఆ అగ్నిపర్వతం ఉన్న స్థలంలో ఆ భూమి అక్కడ పగిలిపోయి రంధ్రం చేయబడి వాళ్ళ కోర్తో సంబంధం కలిగి ఉంటుంది. నేను అన్నది అర్థమవుతుందా? ఆ కోర్లో నుండి బయటకు వస్తుంది ఆ లావా. అలా ఆయన భూకంపముల ద్వారా మొత్తం దీన్ని పేల్చేయబోతున్నాడు. అగ్ని చేత, లావా చేత కాల్చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతున్నదా? లవోదికీయ పట్టణము ఆ విధంగానే నాశనమైంది. ఆసియా మైనర్లో ఉన్న లవోదికీయ పట్టణం 7 పట్టణాలు: ఎఫెసస్, మున్న, పెర్గమ, థియోతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. ఆసియా మైనర్లో ఉన్న పట్టణాలు అవి. ఆ పట్టణాల పేర్లే ఆయన సంఘాన్ని కాలాలకు పెట్టాడు ఆయన, ఈ 2000 సంవత్సరాల కాలాలకు. దానికి కారణం ఏంటంటే ఆ పట్టణాలలో ఏం జరిగిందో అదే ఇప్పుడు ఈ కాలాలలో జరుగుతూ ఉన్నది. క్యాచింగ్ పట్టుకున్నారా మీరు? నా ప్రవక్త బ్రెన్హామ్ గారు దాన్ని క్లియర్గా ఆయన ఏమని చెప్పుకుంటూ వచ్చిండంటే, ఆయన స్పష్టంగా ఏమని చెప్పుకుంటూ వచ్చిండంటే, పెరగమ సంఘకాలంలో చెప్తాడు. పెరగమ కాలంలో, సంఘకాలంలో చెప్తాడు, పెరగమ ఏ విధముగా అది సాతాను సింహాసనం ఉన్న చోటుగా మారింది. ఎందుకంటే వాస్తవంగా బబులోను సాతాను సింహాసనం ఉన్న చోటు, కానీ పెరగమ ఎలా మారింది అనేది చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎలా మారిందో, ఆ బబులోను మతమును ఎలా పెరగమ పట్టణంలోకి తీసుకెళ్లారో అది క్లియర్గా ప్రవక్త చరిత్రలో తీసి చూపించాడు. అది నేను పొద్దున బోధించేశాను. అయినా ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వం చేయనట్లు ఇజ్రాయేలుకు ఉరియుద్ధమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలేతుల బోధనను అనుసరించువారును నీలో ఉన్నారు. ఆ లేఖనం చదివి 100వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, ఈ పెరగమ కాలంలో ప్రభు ద్వేషించు 2 సిద్ధాంతముల గూర్చి తప్పు మోపుచున్నాడు. 2 సిద్ధాంతాలు. 3వ సిద్ధాంతం థియేతర సంకాలంలో వస్తుంది. ఇది పెరగమ సంకాలం, 3వ సంకాలం. థియేతర సంకాలం 4వ సంకాలం. ఆ 3వ తప్పిదమును దేవుడు థియేతర సంకాలంలో చెప్తాడు. ఎవరు? యెజబెల్ స్త్రీ గురించి. వింటున్నారా? ఏంటిదట? మొదటిది విగ్రహార్థనను తీసుకొని వచ్చిన బిలాం యొక్క బోధ, సిద్ధాంతం. బయలుపేరు వద్ద ఇజ్రాయేలును విపరీతమగు పాపం చేయనట్లుగా ప్రోత్సహించాను. రెండవది నికోలేతుల బోధ, అది ఇంతకు ముందున్నది కానీ ఎఫెసు కాలంలో క్రియలుగా ఉండినది. మొదటి సంకాలంలో క్రియలుగా ప్రారంభమైంది. అక్కడ మొదటి సంకాలం ఎఫెసు సంకాలంలో ప్రభు అంటాడు, మీలో నికోలేతు క్రియలు కనబడుతున్నాయి అంటాడు ఆయన. అమనంటారా? ఇప్పుడు క్రియలుగా ఉన్నది అదే. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతంగా మారింది. 3వ సంకాలానికి వచ్చేసరికి, పెరగమ సంకాలానికి వచ్చేసరికి అది సంఘం యొక్క సిద్ధాంతం అయిపోయింది. అది మొదటి సంకాలంలో క్రియలుగా ప్రారంభమైంది. వింటున్నారా? మొదటి సంకాలంలో క్రియలుగా ప్రారంభమైంది నికోలేతులు. కానీ 3వ సంకాలం పెరగమ సంకాలానికి వచ్చేసరికి అది సిద్ధాంతం అయిపోయింది. అది ప్రాఫిట్ అదే అంటున్నాడు, పెరగమ సాతాను యొక్క సింహాసనంగా ఉన్నదని ఆయన నొక్కి చెప్పాను. ఈ వాస్తవమును ఆయన యొక్క నేరారోపణలతో జోడించండి. ఈ వాస్తవమును ఆయన చెప్పిన నేరారోపణలు, 2 నేరారోపణలు చేశాడు. బిలాము సిద్ధాంతం, నికోలేతుల బోధ. బాబేలు యొక్క మతం మొత్తం మీద ఏదో విధముగా క్రైస్తవ్యముతో కలిసిపోయినదని మనం చాలా తేలికగాను ఖచ్చితంగాను చెప్పవచ్చును. బాబేలు యొక్క మతము
ఇన్ని రోజులు మనం దేని గురించి చూసుకుంటూ వచ్చినామంటే 7 వర్తమానాలు 6 వర్తమానంలో బాబేలు మతం గురించి చూసుకుంటూ వచ్చినాం. బబులోను మతం గురించి, బబులోను దేశం, బబులోను మతం, బబులోను పేరు ప్రఖ్యాతులు కరెక్టేనా, అది సర్పసంతానము నుండి వచ్చిందని ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాం మనం. అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని వినండి మళ్ళీ ఒకసారి కూర్చొని ఓపికతో సహనముతో. అయితే ఈ బబులోను మతము ఏదో ఒక విధముగా క్రైస్తత్వంతో కలిసిపోయినది అని మనం చాలా తేలికగాను ఖచ్చితంగాను చెప్పవచ్చు అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు దాని చరిత్రలోకి వెళ్ళాడు ఆయన, ఎలా కలిసిందో చెప్పాడు ఇప్పుడు ఆయన. 101వ పారాగ్రాఫ్. ఇది కేవలము ఊహాగానము కాదు కానీ చారిత్రక సత్యం, చరిత్రలో జరిగిన సత్యం. దాదాపుగా క్రీస్తు శకం 36 యొద్దకు వెళ్ళి ఆ చరిత్ర ద్వారా మనం దాన్ని రుజువు చేయగలం. బబులోను మతము క్రైస్తత్వంలో క్రీస్తు శకం 320 సంవత్సరము నైసియా సభ దగ్గర కలవడానికి దాని పునాది ఎక్కడ మొదలైందో తెలుసా? క్రీస్తు శకం 36లో మొదలైందట. ఏం జరిగింది క్రీస్తు శకం 36లో చూద్దాం. ప్రవక్త ఏమంటున్నాడో. 325లోని నైసియన్ ఆలోచన సమితి వద్దకు రండి. అక్కడికి వస్తే బబులోను క్రైస్తత్వంలోకి ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది. ఆ నైసియా సభ దగ్గర, ఆ నైసియా ఆలోచన సమితి దగ్గర. కానీ ఇది ప్రారంభం ఎక్కడ మొదలైందంటే 36, క్రీస్తు శకం 36. క్రైస్తవులు యెరూషలేములో నుండి చెదరగొట్టబడి, ముఖ్యంగా జన్మరీత్యా యూదులు. మీకు తెలుసు కదా, మొదటి సంఘము యూదులతో మొదలైంది, శిష్యులు యూదులు. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు యూదులు. ఎఫెసీ సంఘం మొదలైంది యూదులతో మొదలైంది, ఇజ్రాయేలులతో మొదలైంది. ఆ తర్వాత సువార్త అన్యజనుల దగ్గరికి వచ్చింది. అప్పుడు అన్యజనులు కూడా రావడం మొదలుపెట్టారు. అందుకే మొదటి సంఘములో 2 ఉంటాయి. స్వాభావికమైన ఒలివ చెట్టు వాళ్ళే యూదులు. పౌలు గారు రాస్తున్నాడు లేఖనములో, స్వాభావికమునకు విరోధంగా ఉన్న ఒలివ చెట్టు వాళ్ళే అన్యులు. ఈ అన్యులు వచ్చి అంటుకట్టబడ్డారన్నాడు ప్రవక్త. పౌలు గారు ఏమంటాడు? అంటుకట్టబడ్డారని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొదటి సంఘంలో 2 గుంపులు కనబడుతున్నాయి. ఒకటి యూదులు, ఇజ్రాయేలులు, ఇంకొకటో అన్యులు. వింటున్నారా? ఆమేనంటారా? అయితే ఈ యూదుల ద్వారానే సువార్త వెళ్ళింది. అపోస్తులు ఎవరు? యూదులు. అపోస్తులు ఎవరు? యూదులు, ఇజ్రాయేలులు. పేతురు ఎవరు? యూదుడు కాదా? వినబడతలేదు నాకు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, వీళ్ళందరూ ఎవరు? యూదులు కాదా? యేసుక్రీస్తు మొదటి రాకడ ఎవరి దగ్గర జరిగింది? యూదుల దగ్గర జరిగింది. ఆమేన్, ఆమేన్. తర్వాత సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? అన్యుల దగ్గరికి. వింటున్నారా? సో అందుకోసమే అది యూదుల దగ్గర నుండి అన్యులకు వెళ్ళింది కాబట్టి యూదులే వాళ్ళని నడిపించాడు ముందు. హల్లెలూయా. అయితే క్రైస్తవులు యెరూషలేము నుండి చెదరగొట్టబడి, ముఖ్యంగా జన్మరీత్యా యూదులు ఎక్కడి నుండి వెళ్ళగొట్టబడ్డారు? యెరూషలేము నుండి. చదవండి, అది అపోస్తల కార్యంలో ఉంటుంది. అప్పుడు సంఘమునకు, యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస పుట్టెను. అప్పుడు అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ, సంఘమంతా, యూదులంతా వాళ్ళు యెరూషలేమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఆయా పట్టణాలలో, ఆయా దేశాలలో సువార్త ప్రకటించారు. అది అపోస్తల కార్యంలో ఉంటుంది. అది వింటున్నారా? నీకు ఇవన్నీ తెలుసుండాలా, లేకపోతే ఏమెక్కదు నీకు. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారు చెదిరిపోయిన వారు ప్రతి దేశంలోనూ సువార్తను బోధించిరి, ముఖ్యంగా సమాజ మందిరములలో బోధించిరి. ఆ విధంగా 3 సంవత్సరములలో లేదా దాదాపు క్రీస్తు శకం 36లో జూనియస్ మరియు ఆండోనిక్లస్ల ద్వారా సువార్త రోములోనికి వెళ్ళెను. సువార్త రోములోనికి వెళ్ళింది. ఎవరి ద్వారా వెళ్ళింది? జూనియస్ మరియు ఆండోనికలన్, వీళ్ళిద్దరి ద్వారా. వీళ్ళిద్దరు కూడా అపోస్తులని పిలబడిన వాళ్ళు. వీళ్ళు కూడా ప్రవక్త అంటున్నాడు, రోమా 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారం వారు అపోస్తులు.
నిజమే, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, టైం లేదు ఇక్కడ. రోమీలకు రాసిన పత్రిక 16:7 వాళ్ళిద్దరు గురించి పౌలు గారు రాశాడు. వాళ్ళిద్దరూ నా జత పని వారని, నా బంధువులను రాశాడు ఆయన. పౌలు గారికి బంధువులు కూడా అవుతారు. ఆమేన్. అందుకే ప్రవక్త అంటాడు, రోమన్ క్యాథలిక్లు ఏమని చెప్పుకుంటారంటే మా ఫస్ట్ బిషప్ పేతురు అంటారు. కానీ అసలు పేతురు ఎప్పుడు రోమ్కి వెళ్ళలేదు. అయినా వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే పేతురే మా బిషప్, రూమ్కి వచ్చాడని చెప్తారు. అబద్ధం, అది పచ్చి అబద్ధం అది. ఎందుకంటే పేతురు ఎప్పుడు రోమ్కి వెళ్ళలేదు. అందుకే వాళ్ళ రోమన్ క్యాథలిక్ సంఘాలు చూడండి, పేతురు ఫోటో ఉంటుంది, ఆయన చేతిలో తాళపు చేతులు ఉంటాయి. ఆయన మా ఫస్ట్ పోప్ అంటారు వాళ్ళు, మా ఫస్ట్ బిషప్, మా ఫస్ట్ పోప్ ఆయనే అంటారు రోమన్ క్యాథలిక్. కానీ కాదు, ఈ రోమన్ క్యాథలిక్ సంఘానికి మొట్టమొదటిగా సువార్తను తీసుకెళ్ళింది రోములోకి ఎవరంటే ఇక వీళ్ళిద్దరు అపోస్తులు. వీళ్ళిద్దరు అపోస్తులై ఉన్నారు. రోమా 16:7 ప్రకారముగా వీరు పౌలు గారితో జతపనివారు, వీరు పౌలు గారితో బంధువులై ఉన్నారు. వీళ్ళు వింటున్నారా? ఎవరు వాళ్ళిద్దరు అంటే అక్కడ మనం చదువుతున్నాము, జూనియస్ మరియు ఆండోక్లెనీ. అవునా కాదా? సో వీళ్ళిద్దరు మీరు గమనిస్తే ఈ జూనియస్ మరియు ఆండోనిక్లస్ అనే వీళ్ళిద్దరూ మరి సువార్తను రోములోకి తీసుకెళ్లారు. ఆమేన్. చాలా సంవత్సరముల పాటు అక్కడ సేవ వర్ధిల్లెను. వీళ్ళు వెళ్ళి రోములో అన్ని జనులకు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ యూదులు కూడా ఉన్నారు, కొంతమంది యూదులు కూడా ఉన్నారు రోమ్లో. ఆ యూదులకు సువార్త ప్రకటించినప్పుడు, ఆ రోమ్లో ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, అలానే అన్ని జనులకు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ చాలామంది అక్కడ క్రీస్తును అంగీకరించి, ఆ సువార్తను నమ్మి క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా మారారు. అక్కడ అన్ని జనుల్లో నుండి మారారు, యూదుల్లో నుండి కూడా మారారు. రోమ్ లోపట యూదులు కూడా ఉన్నారు రోమా పట్టణంలో. వింటున్నారా? అన్ని జనులు కూడా ఉన్నారు. అయితే ఆ యూదులు కూడా మారారు. ఆమేనంటారా? తర్వాత చాలా సంవత్సరాల పాటు అక్కడ సేవ వర్ధిల్లను. అయితే యూదులు నిరంతరము మతములో తాము వివాదపడుట వలన క్లాడియస్ చక్రవర్తి వారిని రోము నుండి బహిష్కరించెను. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజ మందిరంలో బోధించినప్పుడు అటు మోషే ధర్మశాస్త్రం నమ్ముతున్న యూదులు, ఇటు మొదటి రాకడను బోధిస్తూ కృపను గూర్చి సువార్తను బోధిస్తున్న క్రైస్తవులుగా మారిన యూదులకు మధ్యలో ఎప్పుడు చూసినా వివాదం జరుగుతుంది. అపొస్తలుల కార్యంలో మీరు చూడొచ్చు దాన్ని. ఈ వివాదం వలన పాపం ఈ క్లాడియస్ చక్రవర్తి ఇతనికి కోర్టులో వచ్చే కేసులన్నీ యూదుల యొక్క మతముల విషయంలోనే వచ్చే కేసులు అయిపోతాయి. ఇక అది భరించలేక అందరు యూదులందరినీ రోమా పట్టణంలో నుండి బయటికి వెళ్ళగొట్టేసిండు. రోములో నుండి పూర్తిగా యూదులను బహిష్కరించేసిడిగా. ఏ యూదుడు ఉండొద్దని చెప్పేశాడు. ఓన్లీ అన్ని జనులు, రోమన్లు మాత్రమే ఉండాలని చెప్పాడు. వింటున్నారని చెప్పింది. సో యూదులందరినీ బహిష్కరించాడు. ఆ పట్టణంలో నుండి యూదులు బహిష్కరించబడటం వలన ఆ చిన్న సంఘం యొక్క వెన్నుముక్క విరిగిపోయినట్లయినది. బహుశా ఆ పెద్దలు యూదులుగా ఉండిరేమో గనుక అది కూడా పోయినది. అంటే ఇప్పుడు అన్యజనుల్లో నుండి ఎవరైతే మారారో క్రైస్తవులుగా వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు సంఘంలో. యూదులందరూ వెళ్ళిపోయారు. వీళ్ళకి బోధిస్తున్న అపోస్తులు వెళ్ళిపోయారు. వింటున్నారని నేను చెప్పింది. ఇప్పుడు సంఘం ఏమైపోయిందంటే వీళ్ళు యూదులందరూ వెళ్ళిపోవడం వలన, ఆ క్లాడియస్ చక్రవర్తి వాళ్ళను వెళ్ళగొట్టడం వలన సంఘముకున్న వెన్నుముక విరిగిపోయినట్టు అయిపోయింది అక్కడ. ఇప్పుడు సంఘం ఏం జరిగిందో ఇక్కడ చూస్తాం మనం. సభ్యులు హాజరు కాలేదు, మరి మార్గదర్శిగా వాక్యం రాయబడలేదు. మనకంటే ఇప్పుడు బైబిల్ ఉందండి. ఈ బైబిలే మనకి ఇప్పుడు మార్గదర్శి, రాయబడిన వాక్యం. కానీ అప్పటి కాలంలో క్రీస్తు శకం 36వ సంవత్సరంలో ఇంకా బైబిల్ రాయబడలేదు, ఇంకా వాక్యం ఇంకా రాయబడలేదు.
వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, వాళ్ళ దగ్గర వాక్యం లేదు. వింటున్నారా? మరి వాళ్ళకి ఎవరు బోధించేవాళ్ళు? యూదులు, క్రైస్తవులుగా మారిన యూదులు బోధించేవాళ్ళు, అపోస్తులైన యూదులు బోధించేవాళ్ళు. కానీ ఇప్పుడు యూదులందరినీ క్లాడియస్ చక్రవర్తి బహిష్కరించేశాడు తన యొక్క పట్టణంలో నుండి, రైట్? సో ఇప్పుడు వాళ్ళకు బోధించే వాళ్ళు లేరు. వాళ్ళందరూ అన్ని జనుల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు, అన్ని జనుల్లో నుండి క్రైస్తత్వంలోనికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ రోమన్లు అయి ఉన్నారు. వాళ్ళు రోములు ఎవరు? అన్ని జనులేనా? ఏమైపోయింది ఇప్పుడు? ఇక వాళ్ళకు మార్గదర్శిగా వాక్యము రాయబడలేదు కనుక ఈ చిన్న మంద దారి తొలగిపోవుట చాలా తేలికగా జరిగినది. వాక్యం లేకపోతే, దారి తొలగిపోతే ఇంకేం జరుగుతుంది? చూడండి, మనకు ఈ రోజున ఇంత బైబిల్ ఉన్నా ఈ బైబిల్ని నమ్మని క్రైస్తవులందరూ దారి తొలగిపోయారా లేదా? వాళ్ళు బైబిల్ నమ్మితే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారండి? చెప్పండి. బైబిల్ నమ్మితే క్రిస్మస్ చేసుకుంటారా? వాళ్ళు బైబిల్ని నమ్మితే, రాయబడిన వాక్యాన్ని నమ్మితే త్రియేకత్రిత్వం అని బహుదేవత ఆరాధనని ఎలా వాళ్ళు చేస్తారండి? అక్కడ వాళ్ళు బైబిల్ నమ్మితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఎలాగిస్తారండి? ఎలా తీసుకుంటారండి? వాళ్ళు బైబిల్ నమ్మితే వాళ్ళ భార్యలు, పాస్టర్ల భార్యలు లేచి నిలబడి ప్రసంగాలు ఎలా చేయనిస్తారండి? అక్కడ రాయబడిన వాక్యం ఉండగానే వీళ్ళు దారి తొలగిపోతే, పాపం ఆ మొదటి సంఘం, రోములో ఉన్న మొదటి సంఘము, వాళ్ళకి ఇప్పుడు రాయబడిన వాక్యం లేదు, వాళ్ళకు బోధించే యూదులు లేరు. వింటున్నారా? వాళ్ళకు బోధించే అపోస్తులు లేరు, యూదులు లేరు, పెద్దలు లేరు. ఆ పెద్దలు కూడా యూదులే, వాళ్ళు లేరు. రోములో ఉన్న అన్యత్వంలో నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇక దారి తొలగిపోవడం ఈజా కాదా? ఇంత వాక్యం రాయబడితేనే దారి తొలగిపోతే అసలు వాక్యమే లేనప్పుడు ఇంకేమున్నది? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, వాక్యము మాత్రమే మనము నమ్మవలసి ఉన్నది. వాక్యాన్ని పైన మాత్రమే మనం ఆధారపడాలి, పరిస్థితుల పైన కాదు. రాజీ పడద్దు. వాక్య విషయానికి వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి రాజీ పడకూడదు. మనం వాక్యమునే మనం వెంబడించాలి. ఈరోజు మనం ఎంత ధన్యులమంటే, ఈ వాక్యం మన భాషలో తర్జుమా చేయబడి మన చేతికి అందుబాటులో ఉన్నది. ఈ రోజున నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మది కలగజేస్తున్నది. కరెక్టేనా? మనుషుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. బ్రదర్, ఏం చేద్దాం బ్రదర్? పరిస్థితులు అట్లా వచ్చినాయి, అందుకే మేము రాజీ పడిపోతున్నాం. కుదరదు. పరిస్థితులు ఎలా వచ్చినా వాక్య విషయంలో రాజీ పడకుండా నిలబడమే నిజ క్రైస్తవ విశ్వాసమై ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, బైబిల్లో పాత నిబంధనలో ఛాయలలో, నీడలలో, పాత నిబంధన అంటే ఛాయ, నీడ. కొత్త నిబంధనకు పరిస్థితులు ఎలా వచ్చినా వాళ్ళు వాక్యం కోసం నిలబడలేదా? వినబడలేదు? చెప్పండి నాకు. ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజర్ చక్రవర్తిని ఎదిరించారు. ఎవరు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు. కరెక్టేనా కాదా? ఐగుప్తు దేశం యొక్క రాజును ఎదిరించాడు మోషే. ఒక గొర్రెల కాపరి ఒక వంకర కర్రతో బయలుదేరి, ఒక చేతి కర్ర, వంకర కర్రను పట్టుకొని ఒక గొర్రెల కాపరి, అదిగో వరల్డ్స్ ఫేమస్ మిలిటరీ కలిగి ఉన్న, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మిలిటరీ శక్తులు, మిలిటరీ పవర్ కలిగి ఉన్న దేశాన్ని ఎదిరించాడు ఆయన. వాక్య విషయంలో రాజీ పడలేదు. అక్కడ ఏం చేద్దాం బ్రదర్? పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఆ మాట షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అని ఉంటే ఈరోజు వాళ్ళ కథ ఎలా రాయబడి ఉండేది? ఆ మాట దానియేలు అని ఉంటే, ఆ మాట అక్కడ మోషే అని ఉంటే, ఏలియా అని ఉంటే, తన సొంత దేశం వాళ్ళు ఏలియాను వ్యతిరేకిస్తున్నారు.
తన సొంత దేశం ఇజ్రాయెల్ దేశం ఏలియాను వ్యతిరేకిస్తూ ఉన్నది. ఏలియా వర్తమానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. యెజబెల్ వర్తమానాన్ని అంగీకరిస్తూ ఉన్నది. ఒక విగ్రహార్థికురాలు యొక్క వర్తమానాన్ని, ఒక నరహంతకురాలు యొక్క వర్తమానాన్ని అంగీకరిస్తూ ఉన్నది. తన సొంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అవునా కాదా? తన సొంత రాజు అహాబు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. పరిస్థితులకు నేను రాజు పడిపోయాను అని అంటే ఏలియా స్టోరీ ఈరోజు బైబిల్లో ఎట్లా రాయబడి ఉండేది? మికాయా ఆ రోజున నేను పరిస్థితులకు నేను ఏం చేయాలి, పరిస్థితులు అట్లా వచ్చినాయి కాబట్టి నేను రాజు పడిపోయాను అని అంటే ఈరోజు మికాయా స్టోరీ ఎలా ఉండేది బైబిల్లా? ఛాయలో నీడలో అట్లున్నప్పుడు మన నిజ రూపంలో ఎట్లుంటుంది అంటావు కొత్త నిబంధనలో? అందుకే నా అపోస్తుల కార్యంలో సంఘాన్ని ఎంత హింసించినా వాళ్ళు వాక్య విషయంలో రాజీపడలేదు. అపోస్తులు వాక్య విషయంలో రాజీపడలేదు. వాళ్ళను సభల్లోకి ఈడ్చి వాళ్ళను బాగా కొట్టి బెదిరించిన వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము మనుషులకు భయపడాలన్నా దేవునికి భయపడాలా? చెప్పండి మీరే అని అన్నాడు ఆయన. వాళ్ళు ఇంకా మరి ఎక్కువగా సువార్త ప్రకటించారు, వాళ్ళు మరి ఎక్కువగా నామాన్ని ప్రకటించారు వాళ్ళు అక్కడ. గుర్తుపెట్టుకోనండి, పరిస్థితులకు ఎప్పుడు తల వంచొద్దు. మనం పరిస్థితులు వస్తాయి, అపవాది తీసుకొస్తాడు అట్లాంటి పరిస్థితులు. కానీ వాక్య విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగత జీవితమైనా సరే, అది కుటుంబ జీవితమైనా సరే, అది సమాజపు జీవితమైనా సరే, సంఘము జీవితమైనా సరే, ఏ జీవితమైనా రాజీ పడడానికి వీల్లేదు. రాజీ పడితే నువ్వు వధువు కాదు, నువ్వు వెధవవు. నువ్వు అదే ఇప్పుడు నేను చెప్పేది. వీళ్ళకు కనీసం వాక్యము మార్గదర్శిగా వాక్యము రాయబడలేదు కనుక ఆ చిన్న మంద దారి తొలబడకు చాలా తేలికగా జరిగినది. లేక వేదాంత పండితులు వీరిని తేలికగా ఆ దినమన గల అన్యబోధ వైపు త్రిప్పగలిగిరి. వేదాంత పండితులు ఎవరు వీళ్ళు? వేదాంత పండితులు ఎవరు వీళ్ళు? వాళ్ళే బీటెచ్లు ఎంటెచ్లు చేసిన వాళ్ళు, రెవరెండ్లు, బిషప్లు. వీళ్ళని ఏం చేశారట? అన్యబోధ వైపు త్రిప్పగలిగారు. క్రూరమగు తోడేళ్ళు చొరబడినవి, మరి క్రీస్తు విరోధి ఆత్మ విడుదలైనది. ఈ రోములోని చిన్న సంఘము భయంకరముగా వెనుకకు జారినదని మనం చరిత్ర ద్వారా కనుగొందుము. క్రైస్తవ బిరుదుల క్రింద అన్య ఉత్సవములు పరిచయం చేయసాగిరి. వాళ్ళకు ఆల్రెడీ డిసెంబర్ 25 ఉత్సవం ఉన్నది. అది సూర్యదేవుని పుట్టినరోజుగా రోమన్ సర్కస్ వాళ్ళకు ఉంది ఆల్రెడీ. రోమన్ సర్కస్ అదేంటి డిసెంబర్ 21 నుండి 25 వరకు జరుగుతుంది వాళ్ళకు రోమన్ సర్కస్ కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, మనోరంజక కార్యక్రమాలు. కరెక్టేనా కాదా? ఇప్పుడు వాటికి ఏం చేశారు వాళ్ళు? క్రైస్తవ బిరుదులు తగిలించిళ్ళు. సూర్యదేవుని పుట్టినరోజు. యేసుక్రీస్తు ఎవరు? నీతి సూర్యుని దేవుడు అన్నాడు ఆయన. నీతి సూర్యుడు కాబట్టి నీతి సూర్యుని దేవుని పుట్టినరోజు. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో ఇక్కడ ఏం జరిగింది? క్రైస్తవ బిరుదుల క్రింద అన్య ఉత్సవములను పరిచయం చేయసాగిరి. 102వ పారాగ్రాఫ్. 13 సంవత్సరముల పాటు ఈ బహిష్కరణ కొనసాగినందున పునాది వేసిన జూనియస్ ఆండ్రోనిక్లస్ క్రీస్తు శకం 54 వరకు తిరిగి రాలేదు. ఎందుకంటే రాజు చక్రవర్తి క్లౌడియా చక్రవర్తి యూదులెవ్వరిని రోమ్లోకి రావద్దని ఆజ్ఞాపించాడు. సో వాళ్ళని బహిష్కరించడం వలన 13 సంవత్సరాలు వీళ్ళు మళ్ళీ తిరిగి రోమ్లో ఉన్న సంఘం దగ్గరికి రాలేకపోయారు. వీళ్ళకు రాయబడిన వాక్యం లేదు, మార్గదర్శిగా ఉండే రాయబడిన వాక్యం లేదు. వీళ్ళకి ఇప్పుడు బోధించడానికి అక్కడ ఆ 2 అపోస్తులు లేరు, బోధించడానికి యూదులు లేరు. వీళ్ళంతా అన్ని జనుల్లో ఉండి మారిన వాళ్ళు. అందుకే వీళ్ళు చాలా సులువుగా వెనకకు జారిపోయారు వీళ్ళు. కానీ వెనకకు జారిపోయిన ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు మళ్ళీ పోయి ఆ అన్యత్వంలో కలిస్తే అది వేరే విషయం. వీళ్ళు మళ్ళీ క్రైస్తత్వాన్ని విడిచిపెట్టి అన్యత్వంలోకి వెళ్ళిపోతే అది వేరే విషయం.
కానీ వీళ్ళు క్రైస్తత్వంలోనే ఉంటూ అన్య పండగలను, అన్య ఉత్సవములను, అన్య విధానాలన్నింటినీ క్రైస్తవ బిరుదులతో వాటికి తగిలిస్తూ మొత్తం వీళ్ళు క్రైస్తవులు అన్నట్టుగానే చెప్పుకుంటూ విగ్రహార్థన తీసుకొచ్చేశారు, అన్యత్వాన్ని తీసుకొచ్చేశారు. మీకు అర్థమైందని చెప్పింది. సరే, వీళ్ళని ఎవరైనా మార్గంలో పెడదామని చూద్దామంటేనో వాళ్ళకు వాక్యాన్ని బోధించిన, అక్కడ సంఘాన్ని స్థాపించిన జూనియర్స్ మరి ఆండ్రోనికస్ 13 సంవత్సరాల వరకు తిరిగి రావడానికి అవకాశం లేకుండే. క్రీస్తు 54 వరకు వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు ఆ తర్వాత వారు వచ్చేసరికి క్రైస్తవ పేరు కలిగిన అన్య సంఘం చూచి ఎంతగా తల్లడిల్లి ఉందరో మీరే ఊహించండి. పాపం వాళ్ళు స్థాపించిన సంఘం, ఈ 2 అపోస్తులు కష్టపడి స్థాపించిన రోములోని ఆ సంఘం ఏమైపోయింది ఇప్పుడు? అది పూర్తిగా క్రైస్తవ పేరుతో కలుగున్న అన్య సంఘముగా మారిపోయింది. అది ఇప్పుడు పేరు మాత్రం క్రైస్తవ సంఘం, కానీ జరిగే కార్యక్రమాలన్నీ అన్యత్వం ఇవి, సిద్ధాంతాలన్నీ అన్యత్వం ఇవి. వింటున్నారా? అక్కడ జరిగే సిద్ధాంతాలు, అక్కడ జరిగే పద్ధతులు, అక్కడ జరిగే ప్రతిదీ కూడా అన్యత్వమి. అవి మీకు అర్థమైందా నేను చెప్పింది? రోమిదవి, రోము అన్యత్వం. మరి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బబులోను మతం రోములోను కూడా ప్రాకింది. చెప్పలేదా ప్రవక్త? బబులోను మతము రోములోనికి, ఇటు ఇండియాలోనికి, అటు ఇటలీలోనికి, ఆ తర్వాత దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాకి. వింటున్నారా? చెప్పలేదా ప్రవక్త? చైనాలోనికి రోమ్ యొక్క మతం, కాకపోతే బబులోన్ ఒక మతం, కాకపోతే వివిధ పేర్లతో పిలువబడుతున్నది. భాషలను బట్టి ఆ పేర్లు మారినే తప్ప సిద్ధాంతం మూలం మాత్రం అదేంటిది? అది బబులోన్ది. ఇప్పుడు రోమ్లో నడుస్తున్న మతం ఏంటిది? ఆ అన్యత్వం ఏంటిది? బబులోనుది. అది కానీ ఇప్పుడు ఈ రోములోనే స్థాపించబడిన సంఘము ఇప్పుడు బబులోను మతమును క్రైస్తవ్యం పేరుతో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పేరు క్రైస్తవ పేరు, జరిగేదంతా అన్యత్వము, విగ్రహార్థన, అన్యత్వము, అన్య పండుగలు, అన్య ఉత్సవాలు, అన్య సిద్ధాంతాలు. అవన్నీ ఏంటి? అవి రోమ్లో ఉన్న ఆ అన్యత్వం ఏంటిది? అది ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి పాక్కుంటూ వచ్చింది? అది బబులో నుండి పాక్కుంటూ వచ్చింది. అది బబులోను మతం వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు క్రైస్తత్వంలోనికి ఏమొచ్చేసింది? ఇప్పుడు వినబడతలేదు నాకు. బబులోను మతం వచ్చేసింది. ఇప్పుడు పేరు క్రైస్తవ పేరు, కానీ చేస్తున్నదంతా బబులోను మతమును, అన్యత్వమును వాళ్ళు జరిగిస్తున్నారు అక్కడ. అందుకే ప్రవక్త అంటున్నాడు, నిజంగా వాళ్ళిద్దరు తిరిగి వచ్చేసరికి క్రైస్తవ పేరు కలిగిన అన్య సంఘమును చూచి ఎంత తల్లిడిల్లుండిరో మీరే ఊహించండి. ఆలయములో బలిపీఠములుండి దాని మీద వారు ధూపం వేయించు అన్ని ఆచారములను అమలు చేయించుండిరి. ఇప్పటికీ చేస్తారుగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు. ఆ సంఘమును స్థాపించిన నాయకులు దగ్గరికి రాలేకపోయింది. ఆ 2 అపోస్తులు కనీసం ఆ రోములో నా మొదటి సంఘమునకు కనీసం దగ్గర కూడా వెళ్ళలేకపోయారట వాళ్ళు. ఎందుకంటే అంతగా అన్యత్వంలో వాళ్ళు మునిగిపోయారు. కానీ పేరు మాత్రం క్రైస్తవ పేరు. ఏమైనా ఎక్కుతుందా నేను చెప్పింది? పేరు క్రైస్తవ పేరు, కానీ జరుగుతున్న లోపల తంతంతా అన్యత్వముది, విగ్రహార్థనది. అది రోమ్కి ఎక్కడి నుండి వచ్చింది? విగ్రహార్థన. రోమ్కి ఎక్కడి నుండి వచ్చింది? అన్యత్వము బబులో నుండి వచ్చింది. అంటే ఇప్పుడు బబులోను, అన్యత్వమైన బబులోను ఇప్పుడు క్రైస్తవ పేరుతో నడుస్తా ఉంది. ఆ మొదటి సంఘంలా, రోములోని మొదటి సంఘంలా. ఎక్కిందా? రోములోని ఆ మొదటి సంఘం ఏదైతే ఉండెనో, జూనియర్స్ మరియు ఆండ్రోనికస్ స్థాపించిన సంఘము, అది ఇప్పుడు క్రైస్తవ పేరుతో పూర్తిగా అన్యత్వాన్ని, అన్య ఉత్సవాలను, విగ్రహార్థన అన్నీగా ఏవైతే అన్యత్వంలో ఉంటాయో అవన్నీ కూడా క్రైస్తవ పేరుతో చేయడం మొదలుపెట్టింది. కేవలం వాళ్ళ పేర్లు మార్చేశారు. అదంతా బబులో నుండి వచ్చింది. అది
రోములోకి వచ్చిన అన్యత్వం అంతా బబులోను నుండి వచ్చింది అది. అంటే ఇప్పుడు బబులోను క్రైస్తవ పేరుతో ఈ మొదటి సంఘంలో మొదలైంది. ఇక్కడ అర్థమైందా నేను చెప్పింది? హల్లెలూయా. ఆ సంఘమును స్థాపించిన నాయకులు దగ్గరికి రాలేకపోయారు. కావున నమ్మకముగా నిలిచిన కొద్దిమంది విశ్వాసులు నూతన సంఘమును ఏర్పాటు చేసుకొనిరి. కొద్దిమంది మాత్రం అందులో నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు మాత్రము మేము అవి చెయ్యమని చెప్పి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మరొక సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడు ఈ జూనియర్స్ మరియు ఆండ్రోకిన్లు 13 సంవత్సరాల తర్వాత తిరిగి రోమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళు స్థాపించిన సంఘము క్రైస్తవ పేరుతో అన్య ఉత్సవాలు, అన్య పద్ధతులు, అన్య సిద్ధాంతాలు, ఇంకో విధంగా చెప్పాలంటే బబులోను మతమును వాళ్ళు అనుసరిస్తున్న దాన్ని చూసి క్రైస్తవ పేరుతో వాళ్ళు చాలా తల్లడిల్లిపోయారు. కనీసం దగ్గర కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయారు వాళ్ళు. అప్పుడు అందులోనే దీనంతటిని వ్యతిరేకిస్తున్న కొంతమంది నిజమైన విశ్వాసులు అందులోనే బయటకు వచ్చి ఒక నూతన సంఘాన్ని స్థాపించారు. రెండవ సంఘం అది, రోములో స్థాపించబడిన రెండవ సంఘం అది. కానీ మొదటి సంఘం ఏమైంది చెప్పండి? మొదటి సంఘం ఏమైంది? విగ్రహార్థంలోకి వెళ్ళిపోయింది. పేరు క్రైస్తవ పేరు. మళ్ళీ అర్థమైందని అన్నది? క్రైస్తవ పేరుతో అన్య ఉత్సవాలు, క్రైస్తవ పేరుతో విగ్రహార్థన, బలిపీఠాలు కట్టడాలు, ధూపం వేయడాలు, పద్ధతులు, ఆచారాలు, అన్నిల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, అన్నిల యొక్క పద్ధతులు అన్నిటినీ కూడా ఆ రోములో ఉన్న అన్యత్వము ఏదైతే బబులోను మతంలో నుండి వచ్చిందో దాని అంతటిని క్రైస్తవ పేరుతో చేస్తూ ఉన్నది ఆ మొదటి సంఘం. అవునంటారా? కానీ అందులోనే ఇదంతా కరెక్ట్ కాదని నమ్ముతూ కొంతమంది ఉన్నారు నమ్మకమైన వాళ్ళు బయటకు వచ్చి రెండవ సంఘాన్ని స్థాపించారు. వాళ్ళు బయటకు వచ్చి ఆమేనంటారా? వాళ్ళ అన్యత్వాన్ని ఎదిరించి బయటకు వచ్చారు వాళ్ళు. అది రోములోని రెండవ సంఘం. అది నూతన సంఘాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది రోములోని రెండవ సంఘం. దేవుడు తన కృపను వారి మధ్య కనపరిచి అద్భుతములు, సూచక్రియలు జరిగించెను. అందువలన మూడవ సంఘం ప్రారంభమాయేను. అన్య ఆచారముతో కొనసాగుచున్న మొదటి సంఘమును నిందించినా కానీ అది తన యొక్క పేరును మార్చుకొనక అలాగే ఉంచుకొనేను. రే మీరు చేసేది అది క్రైస్తత్వం కాదు, అంత అన్యత్వం అని ఎంత నిందించినా పేరు మాత్రం వాళ్ళు మార్చుకోవట్లేదు. మేము అన్యులం కాదు, మేము క్రైస్తవులం అంటారు వాళ్ళు. మీకు అర్థమైంది మనం చెప్పింది? అన్ని ఆచారంలో కొనసాగుచున్న మొదటి సంఘమును నిందించినా కానీ అది తన యొక్క పేరును మార్చుకొనక అలాగే ఉంచుకొనను. దాని ఆరాధనలో క్రైస్తవులు లేరు, కానీ ఇంకనూ అది రోమ్ యొక్క ప్రథమ సంఘముగానే నిలిచినది. అది రోమన్ క్యాథలిక్ చర్చ్. అర్థమైంది అందరికీ? రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క చరిత్ర మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏమైంది? మహాబబులోను అయింది. ప్రకటన 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో ఇది మహాబబులోనుగా, మర్మమయ్యున్న బబులోనుగా, మిస్టరీ బాబులోనుగా అందుకే పిలువబడింది. ఇది ఎక్కిందా? అసలు బబులోను ఏంటిది? అసలు బబులోను ఇరాక్ దేశం. ఎంతమంది తెలుసా విషయం? ఇరాక్ దేశం అసలు బబులోను. కానీ ఇప్పుడు ప్రకటన 17, 18 అధ్యాయాలకు వచ్చినప్పుడు ఈ మహాబబులోను ఎవరు? ఈ మర్మమైన బబులోను ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘం, మహావేశ్య రోమన్ క్యాథలిక్ సంఘం. ఎలా అయింది? అదిగో ఇది చరిత్ర. ఇది ఎక్కడి నుండి మొదలైంది? క్రీస్తు శకం 36 నుండి మొదలైంది మొదటి సంఘం రోములో ఇది. కానీ ఇది ఏమైపోయింది? విగ్రహార్థంలోకి జారిపోయింది. పేరు ఇంకా క్రైస్తవ పేరుతోనే నిలిచున్నది. అందుకే కదా ఇప్పటికీ విగ్రహాలకు పూజ చేయడం, ఏది తల్లి శిష్యులకు పూజ చేయడం. అది కూడా నేను చెప్పిన కదా చరిత్రలా. ప్రతి దేశానికి తల్లి శిష్యుల యొక్క పూజ ఉన్నదా? సృష్టికర్తకు బదులుగా సృష్టమును ఆరాధించుట
అందులో ముఖ్యంగా సూర్యుని ఆరాధించుట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాళ్ళకు దేవతలుగా మారిపోయారు. అక్కడ మధ్యవర్తులు, చనిపోయిన వారిని మధ్యవర్తులుగా చేసుకోవడం, పరిశుద్ధులకు చనిపోయిన వాళ్ళందరినీ పరిశుద్ధులను పిలిచి వాళ్ళకు ప్రార్థనలు చేయడం. అన్నీ నేను చెప్పినానండి. అదంతా ఏంటిది? అన్యత్వం. అదంతా ఏంటిది? అదంతా బబులోన్ అయి ఉన్నది. ఇప్పుడు అదంతా రోమన్ క్యాథలిక్లో కనబడుతున్నదా లేదా? విచిత్రం ఏంటంటే రోమన్ క్యాథలిక్ మహావేష అయితే, తల్లి అయిన వేష అయితే, తల్లిలో నుండి పుట్టిన కుమార్తెలే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా అందుకే బైబిల్ వేశ్యలను పిలుస్తూ ఉన్నది. తల్లి సంఘములో నుండి వచ్చిన కుమార్తెలు వీళ్ళు. తల్లిలో నుండి వచ్చిన కుమార్తెలు వేశ్యలు, ప్రొటెస్టెంట్ సంఘాలు. అందుకే వీళ్ళలో కూడా విగ్రహార్థన లేదా? క్రిస్మస్ విగ్రహార్థన కాదా? వినబడతలేదు నాకు. పైన స్టార్ పెట్టుకోవడం విగ్రహార్థన కాదా? చెప్పట్లేదు నాకు. క్రిస్మస్ చెట్టును పెట్టుకోవడం విగ్రహార్థన కాదా? క్రిస్మస్ తాత విగ్రహార్థన కాదా? చెప్పండి నాకు. ఆ క్రైస్తవ వీధులలో, ప్రొటెస్టెంట్ సంఘాలున్న వీధులలో అదిగో వాళ్ళు ఒక గూడును తయారు చేస్తారు. ఏంటిది అంటే అది పశువుల పాక, అందులో యేసుప్రభు బొమ్మ పెడతారు. అందులో చూడట్లేదా మీరు? అది విగ్రహార్థన కాదా? అది చేసింది ఎవరు అనుకుంటున్నారు? అది రోమన్ క్యాథలిక్లు మాత్రమే చేస్తలేరు, ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా చేస్తానాయి. బబులోను మతం ఇదంతా. అందుకే కొత్త నిబంధనలో ప్రకటన 17:18 వచ్చేసరికి రోమన్ క్యాథలిక్ ఏమైందంటే మహాబబులోన్ అయింది. ఇప్పుడు అన్యత్వము క్రైస్తత్వములోనికి వచ్చింది. అక్కడ అది మొదటి సంఘం, రోములోని మొదటి సంఘం. అది ఆ మొదటి సంఘములోనికి క్రైస్తత్వము, అన్యత్వము వచ్చి క్రైస్తవ పేరుతో అన్యత్వం ఏలడం మొదలుపెట్టింది. బబులోను ఏలడం మొదలుపెట్టింది. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? అందుకే వాళ్ళకు నువ్వెంత బోధించు, ఆ తల్లి శిష్యుల ఆరాధన తప్పని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి ఎంత బోధించు, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు అనేది ముగ్గురు కాదు ఒక్కడే అని వాళ్ళు ఒప్పుకోరు. ఆ విగ్రహాలు తీసేయాల మీరు. మందిరంలో అలాంటి విగ్రహాలు ఉంచకూడదు, ఆ విగ్రహాలకు మొక్కకూడదు, ఆ విగ్రహాలకు దాన్ని ఏమంటారు, కొబ్బరికాయలు కొట్టొద్దు. తెలుసుగా, గుణదలో మేరీ మాతకు కొబ్బరికాయలు కొడతారు, గుండు గీయించుకుంటారు. అర్థమవుతుంది, అంత అన్యత్వము. గుండు చేయించుకోవడము, కొబ్బరికాయలు కొట్టడము. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అది రోమన్ క్యాథలిక్లో ఉన్నది, ప్రొటెస్టెంట్ సంఘాలలో లేదనుకుంటున్నారా మీరు? మీకు తెలియదేమో. అవన్నీ ఉన్నాయండి, ప్రొటెస్టెంట్ సంఘాలలో ఉన్నాయి. అన్యత్వము క్రైస్తవ పేరుతో ఏలుతున్న ఈ రోజున. అందుకే వాళ్ళు తల్లికి పూజిస్తారు, అందుకే వాళ్ళు తల్లి కుమారుని పూజిస్తారు, అందుకే వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, జుట్టును మొక్కుకొని పోయి మరీ ఇస్తారు. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఏంటిది? అన్యత్వము క్రైస్తవ పేరుతో వచ్చింది అక్కడ, బబులోను మతము. అందుకే ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ ఏమైంది? మహాబబులోను అయిపోయింది, మర్మమయున బబులోను అయిపోయింది. మీకు అర్థమైందా నేను చెప్పింది? విగ్రహాలతో నిండిపోయింది. దట్స్ ట్రూ, అది నిజం. ప్రవక్త అంటున్నాడు, ఆ మొదటి సంఘం ఏదైతే ఉన్నదో రోమ్లో, అదే రోమన్ క్యాథలిక్గా అయింది. అది అందులో నిజంగా ఆరాధనలో క్రైస్తవులు లేరు, అన్యులే. అందుకే అందులో బొట్టు కూడా పెట్టుకొని వస్తారు వాళ్ళు. తెలుసా మీకు రోమన్ క్యాథలిక్లో బొట్లు పెట్టుకుంటారని? పువ్వులు, బొట్లు, గాజులు, విగ్రహాలు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉంటాయా, ఉండవా? అవన్నీ చరిత్రలో ఉండడమే కాదు, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం దాన్ని. ఇప్పుడు అదే దాంట్లో నుండి వచ్చింది దాని కుమార్తెలు, అవే ప్రొటెస్టెంట్ సంఘాలు. ఆ పాస్టర్ భార్య లిప్స్టిక్ రాసుకొని, ఇంత పెద్ద పెద్ద ఏంటిది చెవి కమ్మలు పెట్టుకొని, రింగులు పెట్టుకొని ఊగులాడుతూ ఉంటే దయ్యం పట్టిన స్త్రీ, యెజబెలు స్త్రీ.
విగ్రహార్థికురాలు, ఇవన్నీ అవే. కానీ దేవుడికి మహిమ, మనకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త వర్తమానం ప్రకటన 18వ అధ్యాయం 4వ వచనమై ఉన్నది. దానిని విడిచి బయటికి రండి. ఆ తల్లిని, ఆ కుమార్తెలను విడిచిపెట్టి బయటికి రండి. ఆ రోమన్ క్యాథలిక్ని మరియు ఆ ప్రొటెస్టెంట్ సంఘాలను విడిచిపెట్టి బయటికి రండి. వచ్చినవా? ఈరోజు మనం అందుకే బబులోను మతములో లేం. మనం ఈ రోజున ప్యూర్ వర్డ్, స్వచ్ఛమైన వాక్యములో ఉన్నాం. మనం స్వచ్ఛమైన వాక్యము. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగును అని చెప్పిన వాక్యములో ఉన్నాం ఈ రోజున. మనం దానికోసమైన మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే ఆయన తన మనస్సులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నుకున్నాడు. ఎందుకు? మనమైన స్వచ్ఛమైన వాక్యముగా ఉండడానికి. ఆయన మనల్ని వీళ్ళందరి మధ్యలో ఒక సాక్షులుగా, స్వచ్ఛమైన వాక్యముగా ఉన్న వధువు ఉన్నదని సాక్షులుగా నిలబెట్టడానికి ఈరోజు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన మనల్ని అభిషేకించాడు. ఆయన క్రీస్తులో మర్మయుక్తమైన ఆయన శరీరంలో మనకు ఆ స్థానమునిచ్చి మనల్ని అందులో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఆర్ వి నాట్? మనం నిజంగా ధన్యులం కాదా? ఇప్పుడు చెప్పండి, నిజంగా దీవించమన్న వాళ్ళం కాదా? ఎంత ఆస్తులు ఉంటే అగ్నొస్తా అంటే తప్పించుకున్నట్టు ఎవడున్నాడు అక్కడ? లాస్ ఏంజల్స్లో చూడలేదా మనం? ఎంత సెలబ్రిటీ అయితేంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఎంత పెద్ద సెలబ్రిటీ అయితేంది, కోట్లలో విలువ చేసే వాళ్ళ ఇల్లులు కాలిపోతుంటే ప్రాణాలను అరచేతులు పెట్టుకొని భయపడి పారిపోయారే తప్ప ఏమైనా కాపాడుకోగలిగిందా వాళ్ళు? ప్రియమైన దేవుని పిల్లలారా, మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర పెద్ద విద్యలు లేకపోవచ్చు, మన దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగాలు లేకపోవచ్చు, మన దగ్గర అలాగ పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ మనం ఏర్పరచబడిన వాళ్ళం. మనం ఎన్నుకోబడిన వాళ్ళం. మనం బబులోను మతమునకు వ్యతిరేకముగా నిలబడిన ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగో వలె, ఆ దానియేలు వలె పిలువబడిన వాళ్ళం మనం ఈరోజు. ఏర్పరచబడిన వాళ్ళం ఈరోజు. ఆ మహాబబులోనికి ఇప్పుడు మనం వ్యతిరేకంగా ఉన్నాం. దాని కుమార్తెలకు ఇప్పుడు మనం వ్యతిరేకంగా ఉన్నాం. దాని కుమార్తెలే ప్రొటెస్టెంట్ సంఘాలు. వింటున్నారా అందరూ? ఇప్పుడు ఇది ఎలా మహాబబులోనైందో మీకు అర్థమవుతా ఉన్నదా? రోమన్ క్యాథలిక్ సంఘం మహాబబులోనుగా ఎలా మారిందో మీకు అర్థమవుతున్నదా? చరిత్ర తెలుస్తున్నదా? ప్రవక్త వివరించాడా? క్రైస్తత్వంలోనికి అన్యత్వం ఎట్లొచ్చింది, బబులోను మతం ఎట్లొచ్చిందో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే ఇప్పుడు బబులోను ఎవరో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బబులోను ఇరాకు దేశం కాదు. ఇప్పుడు సాతాను సింహాసనం ఉన్న చోటు ఇరాకు దేశము కాదు. మరి ఎవరు? రోమన్ క్యాథలిక్ హెడ్ క్వార్టర్స్ అయి ఉన్న రోమ్, వాటికన్ పట్టణం. ఇప్పుడు సాతాను సింహాసనం ఉన్న చోటు అక్కడ. పట్టుకున్నారా మీరు నేను చెప్పేది? పట్టుకోకపోతే కూడా నేనేం చేస్తలే, కానీ నేనేం చేయలేను కదా. పట్టుకోకపోవడం పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే దానిపైన ఉంటుంది. అక్కడ నేను బోధించే వరకే నా బాధ్యత, కానీ దాని గురించి మీకు అర్థమయ్యేలా చేసేది పరిశుద్ధాత్ముడు. నిజంగా దాన్ని మీ మనసులోనికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు. అందుకు నువ్వు ఏర్పరచబడి ఉండాలి, అందుకు నువ్వు ఎన్నుకోబడి ఉండాలి. అప్పుడే జరుగుతుంది అదంతా. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రోమన్ క్యాథలిక్ ఏ విధముగా మహాబబులోనుగా మారిందో మనం చరిత్రలో, లేఖనంలో చూసాం. మనము ఇక్కడ దాకా అందరికి అర్థమైందిగా. నా సలహా, ఇప్పుడు 7 డైమెన్షన్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ మెసేజ్లన్నీ, ఇది బబులోన్ మీద చెప్పిన మెసేజ్లన్నీ మరొకసారి మీరు ఫ్రీగా కూర్చొని టైం చేసుకొని ఒక్కొక్క ఫస్ట్ నుండి మెసేజెస్ వినుకుంటారండి. సూపర్ అవగాహన వస్తుంది మీకు.
అర్థమైందని అన్నది. ఎందుకంటే ఇక్కడ కొంతమందిని చూస్తున్నా 3 వారాల తర్వాత వచ్చిండు. 3 వారాలలో నేను ఈ బబులోని గురించి చెప్పింది నీకేం తెలుసు? ఏం తెలియదు. బుద్ధిహీనుడు వినువు ఇప్పుడు, బుద్ధి లేని దాని వినువు ఇప్పుడు. బ్రదర్ తిడుతున్నావా? యేసు ప్రభువు అన్నాడు అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, బుద్ధి లేని వాళ్ళని, బుద్ధి లేని కన్యక, ఆయనేగా చెప్పింది. నేను అదే మాట రిపీట్ చేస్తానా? ఆయన చెప్పిన మాటనే, బుద్ధి లేనోడు అని అంటాను, అంతే. నేను బుద్ధి లేని కన్యక ఇప్పుడు నువ్వు. ఎందుకంటే బుద్ధి ఏంటిది? దేవుడు వాక్యం, ప్రత్యక్షత దేవుడు వాక్యం. అది నువ్వు వినకుండా ఎట్లా వస్తుంది? ప్రత్యక్షత విశ్వాసం ఎట్లా వస్తుందండి? వినుట వలన కలుగుతుంది. దేవుడు వాక్యం వినుట వలన కలుగుతుంది. నువ్వు వింటలేవు కదా, మరి ఎట్లా వస్తుంది నీకు? అందుకే దయచేసి ఈ మీటింగ్లో అయిపోయాక ఈ ఏ సబ్జెక్ట్ అయినా నేను ఏదైనా బోధించినప్పుడు ఆ సబ్జెక్ట్ పూర్తయినాక మీరు ఏం చేయండి అంటే, ఒక రోజంతా ఇక ఆ సబ్జెక్టులు వినడానికే కూర్చోండి, పొద్దుటి నుండి రాత్రి అర్ధరాత్రి దాకా. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఒకవేళ మీరు రాసుకోవాలనుకున్న, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 రోజులు టైం పెట్టుకోండి, వారం రోజులు టైం పెట్టుకోండి. రోజు ఇన్ని గంటలు కూర్చోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసంగం పూర్తి చేసుకుంటే దాని నోట్స్ రెడీ చేసుకోండి. అర్థమైందా నేను అన్నది? ఆ టైం అలా చేసుకోండి, లేకపోతే మీకు అది అర్థం కావవి. బట్ టుడే నాకు ఈరోజు రోజు వాక్యం తెరవబడుతూ ఉంటే అసలు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు అన్నట్టుకు రుజువు ఏంటిదో నాకు అర్థమవుతుంది. నేనెవరో నాకు అర్థమవుతా ఉన్నది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అసలు నేను ఆత్మలో సత్యములో ఆరాధించడం అంటే ఏంటిదో నాకు అర్థమవుతా ఉన్నది. ఎంత ధన్యుల మరి ఈరోజు మనం, ఎంత దీవించబడ్డాం ఈ ప్రపంచంలో. ఎవ్వరికి లేని దీవెన ఈరోజు మనకి ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. వండర్ఫుల్, అద్భుతమైన విషయాలు దేవుడు తన ప్రవక్త ద్వారా అద్భుతమైన విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. తన వాక్యాన్ని మనకు తెరుస్తూ ఉన్నాడు ఆయన. మనం ఎక్కడి నుండి ఉన్నామో, ఎక్కడికి వచ్చాం మనం ఈ రోజున, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఈరోజు సంఘశాఖలు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తలేడు. సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్ చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తలేడు. రోమన్ క్యాథలిక్ చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తలేడు. కానీ ఈరోజు మనం చేసే ఆరాధన అంగీకరిస్తున్నాడు. ఎందుకు? మనం బబులో నుండి బయటికి పిలువబడి మనం నిజంగా ఆది అపోస్తులు బోధించిన రీతిగా ఆ స్వచ్ఛమైన వాక్యములో ఉండి ఆరాధన చేస్తానం. మనం యథార్థమైన హృదయముతో ఆత్మలో సత్యములో మనం ఆరాధిస్తున్నాం ఈరోజు. అంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు. సమర్పించుకో సోదరుడా, సమర్పించుకో. ఈ ధన్యత నీకు అర్థమైతే, ఈ దీవెన నీకు అర్థమైతే దీన్ని పోగొట్టుకోవు. నీకే కాదు నీ కుటుంబానికి కూడా పోగొట్టుకోవు. నీకే కాదు నీ కుటుంబానికి కూడా ఇది రావాలని కోరుకుంటావు. అసలు దేవుడు సృష్టిని ఎందుకు సృజించాడు? తన ఆరాధన పొందుకోవాలని. నిన్నెందుకు సృజించాడు? నన్నెందుకు సృజించాడు? తన ఆరాధన పొందుకోవాలని, మన ద్వారా ఆరాధన పొందుకోవాలని. ఆ ఆరాధననే దేవుడు అంగీకరించకపోతే ఇక నువ్వు సృజించబడి ఆయనను ఆరాధించడం వలన ప్రయోజనం ఏమున్నది? గుర్తు చేసుకో, గుర్తు తెచ్చుకో. క్రైస్తత్వంలోనికి అన్యత్వం ఎలా కలిసిపోయిందో చరిత్ర స్పష్టంగా చెప్తున్నది, బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఆ బబులోను మతం క్రైస్తత్వంలోనికి ఎలా వచ్చిందో, క్రైస్తవ పేరుతో ఇప్పుడు ఆ బబులోను మతం ఎలా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నదో, క్రైస్తవ పేరుతో ఆ బబులోను మతం ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఎలా పరిపాలిస్తున్నదో, సంఘాలన్నిటిని ఎలా పరిపాలిస్తున్నదో, శాసిస్తున్నదో ఆలోచించు. ఆ మొదటి గుర్రము, అదిగో ఆ తెల్లని గుర్రముపై ఆ మొదటి ముద్రలో వాడు మతం అనే పేరుతో ఎలా మోసం చేస్తున్నాడో ఆలోచించొకసారి. మతం అనే పేరుతో ఎలా వాడు సంఘములను ఏలుతున్నాడు. వాడు ఆ బబులోను మతం ఎలా వచ్చింది క్రైస్తత్వంలోనికి? ఈ సిద్ధాంతాలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ నీకు స్పష్టంగా చెప్పబడుతున్నాయి. అవన్నీ నెరవేరిపోతున్నాయి. ఇక్కడ పూర్తిగా దేవుడికి సమర్పించుకో.
లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం అంటే ఏంటో మాకు రోజు రోజు తెరవబడుతున్న కొలది, నీ వాక్యం తెరవబడుతున్న కొలది, నీ ముద్రలు, వాక్యానుకున్న ముద్రలు తెరవబడుతున్న కొలది ఈ వర్తమానం అంటే ఏంటో, దీని పవిత్రత ఏంటో, దీని ప్రత్యేకత ఏంటో, దానికోసం నువ్వు మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నావో, దానికోసం నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావో ప్రభువా, మా కనులు తెరవబడడం ద్వారా, లేఖనాలు మా హృదయాలలో తెరవబడడం ద్వారా, పరిశుద్ధాత్మది మా హృదయంలో తెరవడం వలన మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఈ భూమిపైన ఒక వధువు ఉంటుందని ప్రవక్త అన్నాడు. ఆమెకి మర్మములు బయలుపరచబడతాయి అన్నాడు. ఆమె చేసే ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అన్నాడు. ఆమె ఆరాధన చేయడానికే ఆమెను ఆయన ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రభువా, ప్రవక్త ఎందుకు చెప్పాడో అర్థమవుతున్నది, ఏం చెప్పాడో మాకు అర్థమవుతున్నది. ఇప్పుడు మేమెందుకు సంఘశాఖను విడిచిపెట్టి బయటకు వచ్చినాం, మేమెందుకు సంస్థాగత సంఘాలను విడిచిపెట్టి బయటకు వచ్చాం. మరొక సంస్థాగత సంఘాన్ని తయారు చేయడానికి కాదు, మరొక డినామినేషన్ని, ఆర్గనైజేషన్ని తయారు చేయడానికి కాదు. మేమెందుకు బయటకు వచ్చామంటే బబులోను మతమును విడిచిపెట్టి బయటకు వచ్చినాం. మేము అబ్రహాము వలె ఏకైక దేవుని ఆరాధికులుగా ఉండుటకు బబులోను అన్ని ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులను విడిచిపెట్టి బయటకు వచ్చేసినాం ప్రభువా. మేము అబ్రహాము రాజసంతానమని దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేడు ద్వారా రుజువు అవుతా ఉన్నది. మేము ఎలా చెప్పగలం అబ్రహాము రాజసంతానమని? అబ్రహాముకు జరిగినదే మాకు జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ లార్డ్. చరిత్రలో, ఛాయలో, నీడలో మూల పురుషుడైన అబ్రహాముకు జరిగినదే ఈరోజు మాకు జరుగుతున్నది ప్రభువా. అందుకే మేము అబ్రహాము సంతానమని, ఏర్పరచబడిన వారమని మాకు అర్థమవుతున్నదయ్యా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. ఇంకను ఈ వర్తమానం ఎవరికి అర్థం కావట్లేదో దయతో వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా వాళ్ళ కనులను తెరువుదేవా. నాకు తెలుసు సర్పసంతానానికి వర్తమానం వింటే కోపం వచ్చేస్తుంది. బబులోను మతంలో ఉన్నవారికి వర్తమానం వింటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వాళ్ళకు నాపైన ద్వేషం ఏర్పడుతుంది. వాళ్ళు నన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు, చెడ్డ మాటలెల్లా పలుకోవచ్చు. అయినా నాకు బాధ లేదు ప్రభువా. ఎందుకంటే వాక్యం నిమిత్తం మీరు ఇవన్నీ పొందుకుంటారని మీరు ముందే చెప్పారు. మీరు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి ప్రభువా. మా జీవితాలలో నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది ప్రభువా. అందుకే విమర్శకుల విమర్శల గురించి నేను ఆలోచించట్లేదు, విమర్శకుల విమర్శలను గురించి నేను భయపడడం లేదు. కానీ ప్రభువా, ఈరోజు నేను సంతోషిస్తున్నా. నేను ఈ సత్యమును బోధించే కృపను నాకు ఇచ్చావు, ఈ వర్తమానాన్ని బోధించే కృపను నాకు ఇచ్చావు. ఈ కాల ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా నువ్వు ఈ వర్తమానమునంతా మాకు బోధింపజేశావయ్యా. అదే వర్తమానాన్ని ఈరోజు 5 రకాల పరీక్షలలో ఉన్న నీ నిజమైన వధువు బోధిస్తా ఉన్నది ఈ రోజున. అందులో నేను ఒకటిగా ఉన్నందుకు వందనాలు. అందులో వింటున్న వీరు ఒకరిగా ఉన్నందుకు వందనాలు. వినాలంటే కూడా ఏర్పరచబడి ఉండాలా. అందరూ వినలేరు ఈ బోధను, అందరూ వినలేదు ఈ వర్తమానాన్ని. ఎందుకంటే వినుట వలన విశ్వాసం వస్తుంది, దేవుని గురించిన మాటలు వినుట వలన వస్తుంది. కాబట్టి అది వినాలన్నా వినగలిగిన చెవులు పరిశుద్ధాత్మ ఇవ్వాలి ప్రభువా. ఆత్మ చెబుచున్న మాట చెవిగలవాడు వినునుగా కానీ బైబిల్ చెప్పినట్టు నిజంగా చెవులు మాకు ఇచ్చినందుకు వందనాలు. అది వినగలుగుతున్నాం ఈరోజు. ఆత్మ చెప్పుచున్న మాటను ప్రభువా వినగలుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ పిల్లలందరినీ దీవించు. రాత్రి తిరిగి ఎవరింటికి వారు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణం దయచేయి. వాళ్ళు వెహికల్స్ పైన వచ్చిన వాళ్ళు, అలానే ఇంకా బస్సులలో, ట్రైన్లలో, ఇతరమైన మార్గాలలో వెళ్తున్న వారికి వారి చుట్టూ నీ దూతను కావలుగా ఉంచి క్షేమంగా వారిని వారి కుటుంబంలో యొద్దకు చేర్చమని ప్రార్థిస్తున్నా. మరలా మంగళవారం రోజు సాయంత్రము వరంగల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరములో మేమందరము కలుసుకొని నిన్ను ఆత్మలో సత్యములో ఆరాధిస్తూ అక్కడ నువ్వు వాక్యమును బలిష్ఠుడైన దూతగా దిగొచ్చి వాక్యాన్ని తెరుస్తూ ఉంటే మేము ఆనందిస్తూ సంతోషించే కృపను మాకు దయచేయమని, అంతవరకు నువ్వు మాకు తోడే ఉండి దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.